యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ ఇద్దరూ ఇక్కడ ఈ రేఖల్ని గీసి మా అందరికీ చాలా తేలికగా వివరించారు. మా జాతిలోని ప్రతి వ్యక్తి ఈ 2 మార్గాల్లోంచి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని. నరోత్తం గారు, ఆ రేఖ పెత్తనపు భావాలతో నిండిపోయింది. ఈ చిన్న జాతి వాళ్ళు ఎంత మూర్ఖులో ఒక్కసారి ఆలోచించు. కొంచెం పెద్దవాళ్ళన్న అనుభూతి కలిగించానో లేదో వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. ఈ రేఖ మీద నిలబడబోయే వాళ్ళు మానసికంగా ఇది అంగీకరిస్తూ ఉంటారు. అసలు మా జాతి పుట్టిందే పెద్ద జాతి వాళ్ళందరికీ సేవ చేయడం కోసమని. నమస్కారం అయ్య గారు. నమస్కారం అయ్య గారు. ఏమీ సమస్య లేదు కదా? లేదయ్య గారు, ఇదిగో ఇది మా అందరి అదృష్టం. మేం మీకు కనీసం ఇందుకైనా పనికొచ్చాం. మీరన్నది నిజమే నరోత్తం జోషి గారు. మా జాతిలోని ఎంతో మంది ఇప్పటికీ ఇదే విషయంలో బంధింపబడుతున్నారు. ఎప్పుడెప్పుడు దిగజారడం వల్ల డబ్బులు లభిస్తాయో అప్పుడు దిగజారుతూనే ఉంటాం. ఇక ఆ రేఖ మీద నడవడం చాలా తేలిక. ఎందుకు అంటే జనాల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ప్రతి సమూహానికి దానికంటూ ఒక బలం ఉంది. వాళ్లకంటూ కొన్ని సౌకర్యాలున్నాయి. కానీ ఈ రేఖ మీద నిలబడ్డం కోసం ఎంతో ధైర్యం కావాలి. అన్నింటికంటే ఎక్కువ కష్టం ఏంటి అంటే ఈ రేఖ మీద నడవటం. ఇక గుర్తింపు అనేది ఇదే రేఖ మీద నడవటం వల్ల లభిస్తుంది. జాతి పేరుతో కట్టేసిన ప్రతి గొలుసు ఈ రేఖ మీద నడవటం వల్లనే తెగిపోతుంది. మీ అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు, ఈ రేఖ ఉంది కదా అది నేను గీసిందని. కానీ అది నిజం కాదు. నాకంటే ముందు ఎంతో మంది ఉండుంటారు. వాళ్ళు ఈ రేఖ మీద నడవటానికి న్యాయవాదం చేస్తుంటారు. అలాగే నా తర్వాత కూడా ఎంతో మంది జన్మిస్తారు. వాళ్ళు ఈ రేఖ మీద నడవటానికి న్యాయవాదం తప్పకుండా చేస్తారు. జ్యోతిబా పులే, జ్యోతిబా పూలే ఇదే రేఖ మీద నడవడం గురించి మాట్లాడేవాళ్ళు. ఏ ధర్మమైనా ఎలాంటి వ్యక్తినైనా చదువుకోవడానికి అలాగే జ్ఞానాన్ని పొందడానికి తనను వంచలేదు. సత్యం ఏమిటంటే శాస్త్రాల గురించి ఉదాహరణలు చెప్పే వీళ్ళంతా చదువుని ఒక ప్రత్యేక వర్గం వరకే పరిమితం చేయడానికి సామాజికంగా కుట్ర చేస్తున్నారు. అంబేద్కర్ గురువుగారైనా కేలుష్కర్ గురువుగారైనా ఇద్దరు భీమ్కి ఇదే నేర్పించారు. నా ఈ శిష్యుడు భీమ్రావు ఉన్నాడు కదా, ఏదో ఒకరోజు తను మీ నమ్మకాలన్నిటినీ భస్మం చేసేస్తాడు. నువ్వు నీ పోరాటాన్ని ఇలాగే కొనసాగించు. చూస్తుండు, ఒకరోజు నువ్వు ఖచ్చితంగా సఫలమవుతావు. అలాగే బరోడా సాయాజీ మహారాజ్ కూడా ఇదే మార్గంలో నడవమని చెప్తాడు. నేనొక రాజుని. ఒకరి జాతి నా దృష్టిలో హద్దుగా మారలేదు. నేను అంటరానితనాన్ని నమ్మను. మీ అందరికీ చెప్పడం నాకు ఆనందంగా ఉంది. నేను భీమ్రావుకి ఏ పరీక్ష అయితే పెట్టానో అందులో తను ఉత్తీర్ణుడయ్యాడు.
అలాగే మా భీమన్నయ్య కూడా. మా భీమన్నయ్య ఈ మార్గంలో నడవడం నేర్పించాడు. నాకేమనిపిస్తుందంటే ఏ వీధిలో అయితే మొదటిసారి దీపాలు పెడతారో ఆ వీధిలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తే ఈ దీపాన్ని వెలిగించాలి. ఇక ఈ పోరాటాన్ని భీమరావే మొదలుపెట్టాడు. అందుకే నా కోరిక ఏంటంటే ఈ దీపాన్ని భీమరావు వెలిగించాలి. నేను నీకు చెప్పాను కదా, భీమరావు మన పుష్పను ఖచ్చితంగా వెతికి తీరుతాడని. భీమరావు, నేను నీ సహాయాన్ని ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేం. భీమ్రా, నువ్వు లాయర్ అవుతావో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఒక్క విషయం తెలుసు. నువ్వు నాయకుడివి కాదు, మహానాయకుడు అవుతావు. ఓ రమా, నువ్వు కూడా వచ్చే లైన్ మీద నిలబడు. దాంతో పనికి మాలిన వాళ్ళంతా ఒకే లైన్లో నిలబడి కనిపిస్తారు. ఇక మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఈ రేఖల సంగతి తెలీదు, కానీ ఎక్కడ భీమరావు అంబేద్కర్ ఉంటారో అక్కడ తన పక్కనే తన భార్య రమాబాయి అంబేద్కర్ కూడా ఉంటుంది. జోకు, నువ్వు కూడా నీ భార్యను నీ దగ్గరికి రమ్మను. ఇక ఇక్కడే నిలబడమను. హితేష్ బాబాయ్, వదిలేయండి. ఎవరైతే అక్కడ నిలబడున్నారో వాళ్ళని అక్కడే నిలబడివ్వండి. ఎందుకంటే మా జాతిలో ఇలాంటి ఒక పెద్ద భాగమే ఉంది కదా. వాళ్ళంతా ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా సొంతంగా నిర్ణయించుకోలేరు, భ్రమలో ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతోంది? నమస్కారం అయ్యారు. ఏమైనా కొత్త నాటకం జరుగుతోందా భీమరావు? ఇక్కడ మీరందరూ రేఖల్ని గీసి వేరువేరు సమూహంగా ఎందుకు నిలబడ్డారు? అవును నరోత్తం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా ప్రచండ్ దేవ్ గారు, మీకు నేను చెప్తాను, ఇక మీరు కూడా బాగా అర్థం చేసుకోండి. మా జాతి భౌగోళం, మా జాతికున్న మానసిక తత్వం, అలాగే మీ జాతి కలగజేసుకోవటం. నాకు అర్థం కాలేదు భీమరావు. విషయం ఏంటంటే మా జాతి లేదా మా జాతి లాంటి ఇంకా ఎన్నో శోషిత, వంచిత, పీడిత, వెనకబడ్డ జాతులున్నాయో ఆ జాతులన్నీ 3 సమూహాలుగా పంచబడ్డాయి. మొదటి సమూహం ఏంటంటే అది ఇలా అనుకుంటుంది, పెద్ద జాతి వాళ్లకు లేదా ఆంగ్లేయులకు సేవ చేయటమే వాళ్ల తలరాత అని. ఇక వీళ్ళున్నారు కదా, వీళ్ళు ఆ సమూహానికి ప్రతినిధులు. రెండవ సమూహం ఏంటి అంటే వాళ్లకు తెలుసు, ఒకవేళ మనం పోరాడితే, పొట్లాడితే, ముందుకు సాగితే జీవితం కష్టమైపోతూ ఉంటుంది, కానీ భవిష్యత్తు మారుతూ కనిపిస్తుందని. ఇక మేమందరం ఆ సమూహానికి ప్రతినిధులం. ఇక 3వ సమూహం ఉంది ప్రచండ్ దేవ్ గారు. వాళ్ళకసలు ఏం చెయ్యాలో కూడా తెలీదు. వాళ్ళు నిర్ణయించుకోలేరు అసలు ఏ రేఖ మీద నిలబడుండాలో. అదిగో అక్కడ నిలబడున్నారు కదా, వాళ్ళు అదే సమూహానికి ప్రతినిధులు. . '
ఇక వీళ్ళందరి మధ్యలో ఒకరు పెద్ద జాతి ప్రతినిధి కూడా ఉంటారు. వాళ్ళు మొదటి సమూహంలోని వ్యక్తులను వాళ్ళంతా ఏమనుకుంటారు అంటే పెద్ద జాతి వ్యక్తులకు సేవ చేయటమే తమ పని అని. ఇక వాళ్ళు పెద్దవాళ్లను ఇంకా ఎక్కువ పెద్దవాళ్లను చేయాలనుకుంటారు. ఇక వాళ్ళ ప్రతినిధి ఎవరంటే నరోత్తమ్ జోషి గారు. ఈ ఆట మొత్తం ఇంతే ప్రచండ్ దేవ్ గారు. ఇక ఈ ఆట రూపురేఖల్ని పూర్తిగా మార్చేసి ధ్వంసం చెయ్యాలి. ఆర్తి, నీకేం అవసరం ఉంది ఇక్కడికొచ్చి ఇదంతా చేయడానికి? నీ పనితో నువ్వు చూసుకోవచ్చు కదా. అక్క కూర్చో, కూర్చో, ముందు కూర్చో, ఇలా కూర్చో. అక్క, మీకు గుర్తుందా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకంటే 8 ఇయర్ పెద్దమ్మాయి ఛాలెంజ్ చేసింది తను నన్ను ఎత్తి కింద పడేస్తుందని. ఇక నేను తనతో పోరాడడానికి వెళ్ళాను. అవును, నాకు మొత్తం గుర్తుంది. తనతో పోట్లాడకుండా నేను నిన్ను ఎలా ఆపానో, ఇక నిన్ను లాక్కుంటూ ఇంటి లోపలికి ఎలా తీసుకొచ్చానో. చాలాసేపటి దాకా ఏడుస్తూ ఉన్నావు. తర్వాత నీకు నువ్వే ఆపేశావు. అక్క, కథ కేవలం అంతే కాదు. నెక్స్ట్ డే నేను దాన్ని ఇంటికి వెళ్ళాను. దాన్ని ఇంట్లో నుంచి బయటికి రమ్మన్నాను. ఇక వీధిలో వాళ్ళందరి ముందు దాన్ని ఎత్తి కింద పడేశాను. అంతే అక్క, నేను చిన్నప్పటి నుంచి అంతే. ఇక రమ కూడా అదే తప్పు అప్పుడు 8 ఇయర్ పెద్దమ్మాయి చేసినట్టుగా చేసింది. ఇక నేను రమాని అందరి ముందు ఎత్తి పడేసేంత వరకు అంతవరకు నాకు మనశ్శాంతి లభించదు. ఇక కావాలంటే మీరు ఎంత చెప్పినా సరే. ఆర్తి, భీమన్నయ్య, మా పిన్ని తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ఆవిడకు తెలీదు మీరెలాంటి వాళ్ళో, మీ మాటలు ఎంత బాగుంటాయో. అయ్యో దీపక్, నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? నువ్వేమీ చేయలేదు కదా. ఇలా చూడు, ఆర్తి గారు ఏదైతే చేశారో అలా ఎందుకు చేశారంటే అదే తనకు సరైందనిపించుంటుంది. పిన్ని చాలా చెడ్డది. ఆవిడలా చేయకుండా ఉండాల్సింది. రేపటి నుంచి నేను ఆమెతో మాట్లాడను. అయ్యో కాదు దీపక్, మీ పిన్నిది తప్పేం లేదు. తను చెడ్డది కాదు. లేదు, ఆవిడ చెడ్డది. దీపక్, నేను నీకెలా చెప్పాలి అసలు? కానీ ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకో, అన్నింటినీ పోల్చడం మంచిది కాదు. మీ పిన్ని నీ విషయంలో చాలా మంచిది. తను నిన్ను చాలా ప్రేమిస్తుంది. ఆవిడ నీకోసం మిఠాయి డబ్బా కూడా తెచ్చింది. అందుకే మీ పిన్నితో నువ్వు మంచిగా ఉండాలి. ఆమెను గౌరవించు, ఆవిడకు విలువివ్వు. ఒకవేళ ఆవిడ మాటలతో ఏకీభవించలేకుంటే అప్పుడు ఆవిడ మాటలను, భావాలను, ఆలోచనల్ని వ్యతిరేకించు, ఆమెను కాదు. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను భీమన్నయ్య. వస్తాను. నిన్నొక మాట అడగాలి. అడగండి. దీపక్ మిఠాయిలు పారేయటం నీకిప్పుడు తప్పనిపించిందా? మీరిప్పుడు దెప్పి పొడవకండి. దీపక్ మిఠాయి పారేసినప్పుడు నేను తన పక్షానే ఉన్నా. కానీ ఇప్పుడది నాకు తప్పనిపిస్తోంది. అది ఆ సమయంలో మీ మీద కోపం. ఇప్పుడు ఆ కోపం తగ్గిపోయింది. అందుకే అంటుంటాను, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది అని. నేను కూడా మీకు చెప్పాలి. మీరిందాక రేఖల గురించి ప్రచండదేవ్ గారికి వివరించారుగా, అది చాలా బాగుంది. జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు? నా భర్తకు నేను ధన్యవాదాలు చెప్పడం లేదు.
నేనొక వ్యక్తికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా జాతిని అర్థం చేసుకునే వ్యక్తికి, మా జాతి గురించి జనాలకు చాలా స్పష్టంగా వివరించేవాడికి. అక్క వదిలే, డేవిడ్ సార్ రేపు మిమ్మల్ని రమ్మన్నాడు. తర్వాత ఆయన మీకు ఉద్యోగం ఇస్తాడు. మీరు రేపు డిన్నర్కి ముందే వచ్చేసేయండి. డిన్నర్ అంటే? చెప్పాను కదా, మధ్యాహ్న భోజనాన్ని డిన్నర్ అంటారని. ఓ అదా, గుర్తొచ్చింది. కానీ నాకు ఎలాంటి ఉద్యోగం చేయాలని లేదు. నాకు ఇక్కడే బాగుంది. నేను చెప్పానంటే అంతే, మీరు ఇక రాక తప్పదు. ఇక నేను బయలుదేరుతాను. దీపక్, నువ్వు ఇంకా చిల్డ్రన్వి, ఇలాంటి విషయాలు పట్టించుకోకు. అలాగే మీ అమ్మని పనికి వెళ్లకుండా ఆపొద్దు. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో, అన్నింటినీ పోల్చడం మంచిది కాదు. మీ పిన్ని నీ విషయాలు చాలా మంచిది, నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. అందుకే మీ పిన్నితో నువ్వు మంచిగా ఉండు. ఒకవేళ ఆవిడ మాటలతో ఏకీభవించలేకుంటే అప్పుడు ఆవిడ మాటల్ని, భావాలను, ఆలోచనల్ని వ్యతిరేకించు, కానీ ఆమెను కాదు. నేనే శత్రువుని కాదు, మీ పిన్నిని. నేను మీ ఇద్దరి మీద నాకేం హేట్ లేదు, లవ్ చేస్తున్నాను తెలుసా. హితేష్ అన్నా, ఆర్తి బయటికి రాగానే అంతా కలిసి తనకు చెప్దాం. మనందరికి కూడా వాళ్ళ సార్ దగ్గర పనిపించమని. ఇప్పుడు మనందరం తనకు పక్కన నిలబడున్నప్పుడు ఈ మాత్రం చేయగలదు కదా. ఇక చూడండి, పని మనిషి అయ్యుండి కూడా ఎంత హోందాగా దర్పంతో ఉంటుందో. ఇక మనందరం పని మనిషి కంటే ఎక్కువ పని చేస్తాం కదా. నిజమే, ఆర్తి కూడా మనలాంటిదే, మన జాతిది. చూడు ఎలా మాట్లాడుతుందో, ఎలా నడుస్తుందో. ఇక తను ఎక్కడ పనిచేస్తుందో, తను చాలా పెద్ద వ్యక్తి, చాలా గొప్పవాడు. ఇక మనకు కూడా ఏదో ఒక పని ఇప్పించగలదు. అవును. ఇద్దరు నోరు మూసుకోండి. చెరువు తవ్వారో లేదో ఇక మీరు చేపలు పచ్చడానికి బయలుదేరారా? అరే కాస్త ఆగండి, ముందు రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. వాట్ హ్యాపెన్? ఇలా రోడ్ మీదకి ఎందుకు వచ్చారు మీరు? కౌ కాదు, పని గురించి మాట్లాడడానికి వచ్చాం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అక్కడ మా అందరినీ కూడా పనిలో పెట్టించావా? అవునా? అక్కడ పని చేయడం అంత ఈజీనా? ఈజీ అంటే ఏంటి? తేలిక. అయ్యో, మేమందరం ఏదో ఒక పని చేసుకుంటాం. ఇక మీరు పనిపించండి చాలు. నేను పని వెతుక్కోవడానికి వెళ్తున్నా. సరే, నేను శోభా అక్కకి కూడా డిన్నర్ టైంకి రమ్మని చెప్పేశాను. మీరంతా కూడా వచ్చేసేయండి. డిన్నర్ అంటే? ఇక్కడ ఒక్కరికి కూడా డిన్నర్ అంటే ఏంటో కూడా తెలీదా? తెలుసు. మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అంటారు, రాత్రి భోజనాన్ని డిన్నర్ అంటారు. ఇక ఇక్కడ చాలా మందికి చాలా విషయాలు తెలుసు. మాకేమీ తెలీదని కొందరికి అనిపిస్తుంటుంది. అక్కతో పాటుకొచ్చేయండి. రమ్మని చెప్పింది కదా. కరుణ, నీకు తెలుసా, ఈరోజు మళ్ళీ నీ చిన్న మరిది నా భీమ్ ఒక్కడే నిలబడ్డాడు. ఎంతో మంది వాడి ముందు వాడికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అలాగే కొందరు వ్యక్తులు వాడి పక్షాన
వాడి వెనక నిలబడ్డారు కూడా. భీమ్ ఈరోజు ప్రచండ దేవ్కు మన జాతి గురించి ఎంత వివరంగా చెప్పాడో.